क्या चाहिए आपको किशोर ఏంటో చెప్పు. నేను మహాదేవ్ అంశమైన మహాదేవ్ నన్ను ఏనాడు గౌరవించలేదు. నువ్వు మహాదేవ్ అంశమే, కానీ ఇంద్రాది దేవతల్ని జయించినందుకు నేను సన్మానించలేదు. ఎందుకు తెలుసా? నువ్వు సాక్షాత్తు నీ గురువు శుక్రాచార్యుని అవమానించావు, నీ శిష్యులను అవమానించావు, అసలు లోకాన్ని అవమానించావు. ఎలా ఎలా చెప్పను? సత్యలోకం మీద కూడా యుద్ధానికి వెళ్ళావు. కిషోర్, నేను మహాదేవం కాదు, మహాదేవ్ భక్తుని. నీ కర్మకు రచయిత నువ్వే. ప్రత్యేకంగా నారాయణ కాదు, బ్రహ్మ నేను కాదు. నీ కర్మకి రచయిత నువ్వే. కిషోర్, ఒకసారి పాతాళ లోకాలు భూలోకం వచ్చి చూడు. ఏంటి చూసేది? అన్నీ ఇచ్చాం, విద్యలు ఇచ్చాం, సంపద ఇచ్చాం. నీ వల్ల ఉపయోగం అని చెప్పు. నువ్వు పాతాళ లోకం భూలోకం అంటున్నావు, పైలోకాలు రా, వాళ్ళు ఎంత బాగున్నారు. జలంధర్ మేరే బాత్ సునో. నన్ను చంపేస్తారా? నేను మళ్ళీ చెప్తున్నాను, నీ కర్మకి రచయిత నువ్వు. ఈశ్వరుడు కాదు, నారాయణుడు కాదు, బ్రహ్మ కాదు. ఎవరి కర్మకి రచయితలు వాళ్ళే. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ కర్మిక్ లాస్, నాట్ ఎనీవన్, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. ఇది ఆదిశక్తి పరిపాలన. లా అండ్ ఆర్డర్ లేకపోతే మీరు చెప్పిన మాట వినరు. ఆదిశక్తి అంటే ప్రకృతి, పాలిచ్చి పెంచే తల్లి. రేపు నాకు కూడా మృత్యు ఉంటుంది, అలాగే నీకు ఉంటుంది, కాలాంతమం. ఇంతకీ నువ్వెవరు? నేనా? నీ ముందు తిరిగే చీమను కూడా నేనే. ప్రత్యేక సమయంలో నాకు కూడా మృత్యు వస్తుంది. అర్థమైందా? పృథ్వీ, ఆకాశం, మీరు పీల్చే గాలి, మీకున్న బంధాలు నేనే. అర్థమైందా జలంధర్? సో అన్ని రూల్స్ అన్ని మీయేనా? ఆఫ్ కోర్స్. లా అండ్ ఆర్డర్ లేకపోతే ఎలా జలంధర్? ఎలా పరిపాలించడం ఇంత మహాసృష్టిని? కేవలం ఒక ఊరిని పరిపాలించడానికే ఇంత గొడవలే, అలాంటి సృష్టిని పరిపాలించాలంటే ఎంత లా అండ్ ఆర్డర్ ఉంటే. మరి నీకు అంత ఈశ్వరాంశతో పుట్టావు, గురువును అవమానించావు, శిష్యులను అవమానించావు, నీ లోకంలో వాళ్ళు అల్పులు అన్నావు. ఎవరు అల్పులు? ఇక్కడ ఎవరు అల్పులు కాదు, అందరూ ఈశ్వర స్వరూపాలే. అర్థమైందా జలంధర్? నా మీద దానికి వచ్చా కాదు, మరి ప్రశ్నలు తెలుసుకుందామని. ఓకే, ఎవరైనా జ్ఞాని చెప్పగలుగుతాడు. నువ్వు ఇంత జ్ఞానమైంది ఈశ్వరాంశగా పుట్టి నీకు అర్థం కాకపోతే సామాన్య మానవులకు ఏమర్థమైంది?